ఏపీపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందని వాతావరణ కేంద్ర అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలియజేశారు. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 10 సెంటీమీటర్లు, విశాఖలో 9 సెంటీమీటర్లు, టెక్కల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం కనిపిస్తోంది. మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకుని వేటకు వెళ్లాల్సిందిగా వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. అలాగే మాన్సూన్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మటుకి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల దాకా కూడా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరవెంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరవెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అయితే వర్షం అయితే గుంటూరు జిల్లాలో తెనాల్లో 3 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో కూడా 3 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలకు మాత్రమే కనిపిస్తుంది. అవి కూడా మన ఆంధ్ర తీరం నుంచి క్రమేపీ దే ఆర్ మూవింగ్ వెస్ట్వర్డ్. నిన్నైతే ఛత్తీస్గఢ్ చూసాం, క్రమేపీ విదర్భ, నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటువైపు వెళ్ళాలి. దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపీ తగ్గిపోతుంది.